అధికారం అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన ఒక అవకాశం అని లీడర్ అనుకుంటే గనక రాజకీయం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసా. రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలా, రాష్ట్రానికి ప్రజలకి మేలు జరిగితే చాలు అని గుండె ధైర్యంతో క్లారిటీతో నాయకుడు నిలబడితే పరిణామాలు ఎంత గొప్పగా ఉంటాయో మీరు ఎప్పుడన్నా చూసారా? రవ్వంత పబ్లిసిటీ కూడా లేకుండా జనం జీవితాలు మార్చడం కోసం నిరంతరం పరితపించిపోయే లీడర్షిప్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడన్నా చూసారా, గమనించారా? ఆ ఇంపాక్ట్ ఫీల్ అయ్యారా? నేను మీకు ఒక లీడర్ని చూపిస్తా, ఆయన స్పెషాలిటీ ఏంటో చెప్తా. ఇప్పుడు ఆ లీడర్ ఎలాంటి చారిత్రాత్మక సిచ్యువేషన్లో ఉన్నారో కూడా మనం ఆధారాలతో సహా ట్రాక్ రికార్డ్ని బట్టి డిస్కస్ చేద్దాం. రాజకీయాల్లో నిజమైన చిత్తశుద్ధి ఎలా ఉంటుందో, కమిట్మెంట్ ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు కనపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ రేపట్లో రాజకీయాలంటే పబ్లిసిటీ, హంగామా, కానీ చాలా నింపాదిగా పని చేసుకుపోయే లీడర్ ఇప్పుడు అనే ఎక్స్పెక్టేషన్ చొక్కా చిరిగిందిట. అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ రేపట్లో రాజకీయాలంటే పబ్లిసిటీ, హంగామా, అధికారం కోసం నానా గడ్డి కరిచేందుకు నిరంతరం వికృత ప్రచారాలు చేసుకుని పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్న రోజులు కదా. అవునా కదా? మనకంటే ఎవరికి బాగా అర్థమవుతుంది ఈ విషయం. కానీ ఇలాంటి వాతావరణానికి, ఇలాంటి లెక్కలకి, ఇలాంటి ప్రచారాలకి దూరంగా చాలా నింపాదిగా పని చేసుకుపోయే లీడర్ పినరయి విజయన్, కేరళ సీఎం. విజయన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఆఖరి రాష్ట్రం కేరళ. త్రిపుర లాంటి కంచు కోటలను పోగొట్టుకుంది. బెంగాల్లో అయితే 15 ఏళ్లుగా పత్తా లేకుండా పోయింది. ఈ విషయాలు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ విజయన్ ఎందుకు స్పెషల్ అని తెలిస్తే ఇది కేవలం కమ్యూనిస్టులకు సంబంధించిన విషయం కాదు, జనానికి సంబంధించిన విషయం, రాజకీయాల్లో స్వచ్ఛత, నిజాయితీ ఉన్న పాలసీకి సంబంధించిన విషయం అని మనకు అనిపిస్తుంది. విజయన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? కేరళలో 2 కూటములు ఉంటాయి, ఎల్డీఎఫ్, యూడీఎఫ్. ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ ఫ్రంట్, యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నడిపే కూటమి. అయితే ఆ కూటమి లేకపోతే ఈ కూటమి అన్నట్టుగా ఆల్టర్నేటివ్గా గెలుస్తూ వస్తున్న పరిస్థితులు 1977 నుంచి ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ని, ఈక్వేషన్స్ని, క్యాలిక్యులేషన్స్ని తిరగరాసి విజయన్ ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచారు. అచ్యుతానందన్, నయనార్ లాంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఫీట్ని విజయన్ చాలా అలవోగ్గా చేశారు. 2 సార్లు గెలవడమే ఆశ్చర్యం అనుకుంటే వరుసగా ఇప్పుడు హ్యాట్రిక్ చేస్తారేమో, విజయన్ మళ్ళీ గెలుస్తారేమో అనే ఎక్స్పెక్టేషన్, క్యూరియాసిటీ, అన్నిటికి మించి గెలవాలి అనే ఆకాంక్ష దేశవ్యాప్తంగా ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. కమల్ హాసన్ లాంటి వాళ్ళు అయితే ఇలా ప్రత్యేకంగా ట్వీట్లు పెడుతున్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన సూపర్ స్టార్లు మోహన్ లాల్ లాంటి వాళ్ళు అయితే అభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యేకంగా ఇదిగో ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. విజయన్కి ఇంకొక అవకాశం ఇద్దాం అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడ రాజకీయం ఎలా ఉంది? ఇప్పుడు 21 అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచింది లెఫ్ట్ ఫ్రంట్. మొత్తం సీట్లు 140, అంటే తిరుగులేని ఆధిపత్యం అనుకోవాలి. కానీ ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ జూలు విదిల్చింది. కేరళలో 19 పార్లమెంట్ సీట్లుంటే కాంగ్రెస్ ఏకంగా 18 గెలిచింది, లెఫ్ట్ ఫ్రంట్ ఒకటే గెలిచింది. అలాగని రాజకీయం తిరగబడిపోయింది అనుకోవచ్చా? అనుకోలేము. ఎందుకో తెలుసా? కేరళలో ఓటింగ్ సరళి అనేది చాలా విభిన్నంగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి 2024లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుందేమో అనే ఆలోచనతో ఓట్లు వేసినట్టుగా చాలా ప్రబలంగా కనబడుతుంది. కావాలంటే మీరు చూడండి ఈ ఓటింగ్ శాతాలు. కాంగ్రెస్కి లెఫ్ట్ ఫ్రంట్కి మధ్య 11% ఉంది తేడా. వేరాజ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పోటాపోటీ ఉంటుంది. 2021 సినారియో చూడండి, వెంట్రుక వాసి అడ్వాంటేజ్ లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది. కానీ సీట్ల పరంగా చూడండి ఎంత ఫెచ్చింగ్ ఉందో. అంటే రాష్ట్ర స్థాయిలో విజయన్ నాయకత్వానికి పడిన ఆమోద ముద్ర 2021 అనుకోవాలి. మరి ఇప్పుడు కూడా 3వ గెలిచే అవకాశం ఉంది. విజయన్ హ్యాట్రిక్ చేస్తారు, కాంగ్రెస్ కూటమి గెలవడం అంత సులభం కాదు అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది? గెలవాలనే ఆకాంక్ష ఎందుకు బలంగా వినబడుతోంది? తెలియాలి అంటే విజయన్ ట్రాక్ రికార్డ్ తెలుసుకోవాలి. జనరల్గా చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా, కమ్యూనిస్టులు అంటే పిడివాదులు, పార్టీ సిద్ధాంతాల కోసమో లేదంటే జనంలో ఉండే కమ్యూనిస్ట్ సెంటిమెంట్ కోసమో పాలసీని, అడ్వాంటేజెస్ని త్యాగం చేస్తారు అనుకుంటాం కదా. అంతెందుకు అనుకోవటమే ఉంది, చాలా ఉదాహరణలు ఉంటాయి. జ్యోతి బసుకి ప్రధాని అయ్యే అవకాశం వస్తే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ అలాంటి చారిత్రక అవకాశాన్ని వదులుకున్న సందర్భం 90sలో కమ్యూనిస్టులకు కనపడింది కదా. ఆ తర్వాత క్వైట్ కాంట్రాస్ట్లో సంస్కరణవాదిగా బుద్ధదేవ్ భట్టాచార్య ఫ్లెక్సిబుల్ పాలసీలు తీసుకొస్తే అక్కడ తిరగొట్టింది. తృణమూల్ లేచి జెండా ఎగరేసింది కదా బెంగాల్లో. అంటే పిడివాదంతో నష్టం జరిగింది, అలాగని సంస్కరణవాదిగా ఉన్నా కూడా ఎదురు దెబ్బలు తగిలింది రీసెంట్ హిస్టరీలో. మరి ఇలాంటి చారిత్రక పరిస్థితులను ఆకలింపు చేసుకుని తనదైన సెల్ఫ్ స్టైల్డ్
వర్క్ మాన్యువల్ని విజయన్ తయారు చేసుకున్నారా అనిపిస్తుంది కేరళను దగ్గర నుంచి చూస్తే. ఆయన కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు, అందుకోసమే తిరువనంతపురం సమీపంలో అదానీతో కలిసి కేరళ బ్రహ్మాండమైన పోర్టు కట్టుకుంది. మోడర్నైజేషన్ విషయంలో కేరళ ఎలా ఉంది అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అనే ఫీలింగ్ చాలా మందిలో వస్తుంది. అలాంటి విధానాలకు భిన్నంగా గెయిల్ పైప్ లైన్ 440 కిలోమీటర్లకు పైగా కంప్లీట్ చేసి కేరళ దేశంలోనే ఏ రాష్ట్రానికి వీలు కాని రికార్డు కొట్టింది తెలుసా? గెయిల్ పైప్ లైన్ ఏంటో తెలుసా? నేరుగా ఇళ్లకి గ్యాస్ సరఫరా అంటే సిలిండర్లు తెచ్చుకుని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్తో కనెక్ట్ చేసి టెక్నాలజీని, ఇన్నోవేషన్ని, ఇంటర్నెట్ని ప్రతి గడపకి చేర్చిన తొలి రాష్ట్రం కేరళ. ఫైబర్ గ్రిడ్ పేరుతో రకరకాల ప్రచారాలు చేసుకుని కేసుల్లో ఇరుక్కున్న చరిత్ర మన కళ్ళ ముందు కనిపెడుతూ ఉంటే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా జనం కోసం కేరళ పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ ఫైబర్ గ్రిడ్ అనేది తిరుగులేని ఎగ్జాంపుల్. అవునా కదా? అదొక్కటే కాదు, కేరళ చూసిన వాళ్ళకి ప్రత్యక్షంగా అనుభవం అయి ఉంటుంది. నేషనల్ హైవేలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, ఎందుకంటే చాలా వరకు రాష్ట్రం హిల్ ఏరియా, అందుకని వైడనింగ్ చేయడానికి, ఎక్స్పాన్షన్కి స్కోప్ తక్కువ. ఇది సరుకు రవాణాకి మేజర్ ఛాలెంజ్ అయిపోయి కూర్చుంది. మిగతా చోట్ల 70-80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలిగిన వాహనాలు కేరళకు వచ్చేసరికి 40 కిలోమీటర్ల దగ్గరే ఆగిపోతూ ఉన్నాయి. వైడనింగ్ చేయాలి రోడ్లు అంటే జనం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే భయం. ఇలాంటి భయాన్ని కూడా దాటి విజయన్ కేరళలో నేషనల్ హైవేల్ని వైండింగ్ చేసేందుకు బ్రహ్మాండంగా అడుగేయటం అనేది ఈ మధ్యకాలంలో కనపడుతుంది. ఇతర మౌలిక సదుపాయాల్లో కానీ, ఇళ్ల నిర్మాణంలో కానీ కేరళ బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్ చూపించింది అని కేంద్ర గణాంకాలు ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నాయి. ఇవన్నీ నేరుగా ప్రజల జీవితాల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ముఖచిత్రం మీద ప్రభావం చూపించే పరిణామాలు కదా. అందుకోసమే జనంలో అభిమానం పెరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ విధానాలకి విభిన్నమైన వైఖరి తీసుకుంటున్నారు అని అనిపిస్తూ ఉన్నా కానీ రాజకీయంగా విజయన్ అడ్వాంటేజ్ని కాదనలేని పరిస్థితి. కారణం ఏంటి? ఆయన ఎప్పుడు పబ్లిసిటీకి దూరం, అవినీతికి అంతకంటే దూరం. ఎప్పుడో mid-90sలో నైనార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటి కాలం నుంచి అధికారంతో విజయన్ జుగల్బందీ ఒక 3 దశాబ్దాలుగా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆయన మీద ఆరోపణలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. ఎక్కడో ఒక ఫారిన్ కంపెనీ వచ్చి విద్యుత్ ప్రాజెక్ట్ పెడతా ఉంటే అందులో 350 కోట్ల అవినీతి జరిగిపోయింది అనే కేసు ఫైల్ అయి విచారణలో ఉన్నా కానీ జనం అలాంటి విషయాల్ని చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకో తెలుసా? తెలియాలంటే రీసెంట్గా విజయన్ వేసిన అఫిడవిట్లో వివరాలు తెలియాలి మనకి. ఏం వేశారు అఫిడవిట్? ఆయన సుదీర్ఘకాలం కేరళ రాజకీయాల్లో ఉన్నారు, యాక్టివ్గా మంత్రిగా చాలా కాలం పనిచేశారు. గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి కదా. ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు ₹1 కోటి. సంవత్సర ఆదాయం 5 లక్షల పైగా ఉందట. ఆయన భార్య పేరు మీద వ్యవసాయ భూములు, మిగతా ఇళ్ల అద్దెలు ఇలాంటి వాటి ద్వారా వచ్చేవి ఇంకో 5 లక్షల ఆదాయం ఉంటుందట. అంటే ముఖ్యమంత్రికి ఆదాయం 11 లక్షలట. ఈ విషయం కేవలం పబ్లిసిటీ కోసమో లేదంటే అఫిడవిట్లో చూపించుకోవడానికి వేసిన నెంబర్లో చెప్పిన అంకెలో కాదు ఇవి. ఆయన లైఫ్ స్టైల్ అలా ఉండబట్టి జనం అంత ఓన్ చేసుకున్నారు. నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2023లో అప్పట్లో హైదరాబాద్లో ఒక రాజకీయ సమావేశం జరుగుతూ ఉంటే విజయన్ దానికి అటెండ్ అయ్యారు. నేను కూడా చాలా దగ్గరగా ఫాలో అయ్యా ఆ మీటింగ్ని. ఆ మీటింగ్లో అప్పటి బీఆర్ఎస్ ఎంపీ ఒకరు ప్రత్యక్షంగా తన అనుభవాన్ని షేర్ చేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అదేంటో తెలుసా? మీటింగ్కి వెళ్తూ ఉంటే పక్కన తలుపుకేదో పట్టి విజయన్ చొక్కా చిరిగిందిట. ఈ ఎంపీ కంగారు పడిపోయి, ఆయనేమో ముఖ్యమంత్రి తెల్లటి చొక్కా చిరిగింది అని చెప్పి, సార్ మీ చొక్కా ఇలాగ చిరిగింది అని చెప్పేట. ఈయన ఉద్దేశం ఏంటి? డ్రైవర్కో లేకపోతే సహాయకులకే చెప్పి వేరే చొక్కా తెచ్చుకుని వేసుకుంటారు అని అనుకున్నాడు ఈయన. కానీ విజయన్ మాత్రం చాలా నవ్వుతూ, అవునా ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్టుకోవచ్చులే అన్నట్టు. అంటే చొక్కా జరిగిందన్న చింత లేదు, పైగా చొక్కా మార్చుకోవాలనే ఆలోచన కూడా లేకుండా కుట్టుకోవడం గురించి మాట్లాడేసరికి ఆ ఎంపీ ఆశ్చర్యపోయి కేరళ ముఖ్యమంత్రి ఇలా అన్నాడు అని నాతో షేర్ చేయడం గుర్తుంది నాకు. బహుశా ఇంత నిరాడంబరంగా జనం కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే లీడర్ కాబట్టే విజయన్ గురించి ఇప్పుడు కేరళ కాదు దేశం మొత్తం ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ వరుసగా 3వసారి కనుక విజయన్ గెలిస్తే కమ్యూనిస్టుల కాగడా వెలుగు కేరళలో నిలబడినట్టే అనుకోవాలి. ఈ దేశంలో వాళ్ళకి హోప్ ఉన్నట్టే అని అనుకోవాల్సి ఉంటుందేమో కదా. మోర్ దెన్ కమ్యూనిజం, ఇది ప్రాక్టికల్ రియాలిటీకి, ప్రజా ప్రయోజనాలకి సంబంధించిన విషయం అనుకుంటా. మీరైతే ఏమంటారు? విజయన్ లాంటి లీడర్ మనకు కూడా ఉంటే బాగుంటుందా?